అమ్మమ్మల టైంలో ఉమ్మడి కుటుంబం ఉంది, మన అమ్మల టైంకి వ్యక్తి కుటుంబాలు వచ్చేసినాయి. మనం అట్లా వాడేవాడు మనకి చెప్పడానికి, మన అబ్బాయికి చెప్పడానికి ఆడేవాడు, వాళ్ళమ్మ మన అమ్మాయికి చెప్పడానికి ఆడేవాడు, వాళ్ళెవరు అదెవత్తి, ఇట్లాగా మాట్లాడుకుని ఇండివిజువల్ ఫ్యామిలీస్ వచ్చేసి గత కొన్ని ఏళ్ళు. ఈ ఇండివిజువల్ ఫ్యామిలీస్ ఒక 10 ఏళ్ల క్రితం నుంచి ఏమైపోయింది, కంప్లీట్ ఐసోలేటెడ్ ఫ్యామిలీస్గా మారిపోయినాయి. ఈ వాట్సాప్లు వచ్చాక పెళ్ళిళ్ళు ఫంక్షన్లకు వెళ్ళడానికి కూడా తగ్గిపోయింది. వెళ్ళినా అక్కడ వీడియోలు చూసుకుంటూ కూర్చుంటున్నాం అంతే. మ్యాక్సిమం ఆ టైంకి భోంచేసి వచ్చేస్తున్నాం, చావులకి అసలు మానేసాం వాస్తవంగా చెప్పాలంటే. ఇట్లాంటి స్టేజీలో ఏమైపోతుందంటే క్రమంగా మనం ఎవరితో మాట్లాడాలి తెలియదు, మన చుట్టూ స్నేహం ఏంటి అన్నది అమ్మా నాన్నలు చూస్తున్నారా అంటే, ఈ స్వేచ్ఛగా నా బిడ్డకి నేను బాగా స్వేచ్ఛ ఇచ్చా వాడికి అమ్మాయికి అనేటటువంటిది వీళ్ళు గర్వంగా ఫీల్ అవుతున్నారు. కానీ స్వేచ్ఛ అనేటటువంటి దానితో పాటుగా అది హక్కు, స్వేచ్ఛ అనేది ప్రాథమిక హక్కులతో పాటు ప్రాథమిక విధులు కూడా ఉన్నాయి రాజ్యాంగంలో. అంటే ఇట్లా బతకాలి అనేది. అలాగే నీ కుటుంబ జీవనంలో కూడా బాధ్యతల గురించి కూడా చెప్పాలి. అమ్మా నాన్నల పట్ల గౌరవంగా ఉండాలి, అమ్మా నాన్నలు చెప్పిన మాట వినాలి, పెద్దల మాట వినాలా, ఇట్లాంటిది నేర్పట్ల. ఇదేమైపోయింది,